హాయ్ అండి. మొన్న మనం సంక్రాంతి ఎపిసోడ్ ఒకటి చేసాం గదా! దాంట్లో మనం ముఖ్యమైనయి 2, 3 పాయింట్స్ మిస్ అయ్యామండి. అది ఎలా మిస్ అయ్యానో నాకే అర్థం కాలేదు. అది ఈ వీడియోలో కవర్ చేస్తాను వినండి. ఫస్టు భోగి పళ్ళండి. ఆహ్, భోగి పళ్ళు మనం లేడీస్ గురించి చెప్పుకున్నాము, జెంట్స్ గురించి చెప్పుకున్నాం. పిల్లల గురించి మర్చిపోయాం అసలు ఇంపార్టెంట్. పిల్లలకేంటంటే పొద్దున పూటేమో భోగి రోజున భోగి మంటలేస్తారండి. దాంట్లో యాక్టివ్ రోల్ అనేది పిల్లలే తీసుకుంటారు. చక్కగా భోగి కర్రలన్నీ సెట్ చేయటం, భోగి మంటలేయటం, దాంట్లో పనికిరాని సామాన్లన్నీ తీసుకొచ్చి పడేసుకోవటం, బాగా ఎంజాయ్ చేస్తారు. దాని చుట్టూ తిరగటం అదంతా వ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే పెద్దవాళ్ళం కూడా చేస్తాము. మనకన్నా కూడా పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. భోగి రోజు ఈవినింగ్ అయితేనేమో చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. అది మన సాంప్రదాయం అది. భోగి పళ్ళు పోయటం అనేది. రేగిపళ్ళు, బంతిపూలు రేకులు, శనగలు, చిల్లర ఇవన్నీ కలిపేసి లేకపోతే చామంతుల రేకులు అవన్నీ కలిపేసేసి భోగి పళ్ళు పోస్తాం. మన ఇళ్ళలో ఏ పిల్లలున్నా సరే చిన్న పిల్లలకి. తర్వాతొచ్చేసి మనము బొమ్మల కొలువు పెడతామండి. సంక్రాంతి పండగకి బొమ్మల కొలువు గూడా ఒక ఆచారంగా ఉంటుంది. ఇదొకటేమో సందె గొబ్బెమ్మలు. మనం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ గొబ్బెమ్మలు చెప్పుకున్నాం గదా! నెక్స్ట్ సందె గొబ్బెమ్మలంటే సాయంత్రం పూట అన్నమాట. సాయంత్రం పూట గొబ్బెమ్మలు పెట్టి అవి కొంచెం బాగా పెద్ద సైజు చేస్తారనమాట. గొబ్బెమ్మలు. పెద్ద సైజు చేసి అవేమి ఎక్కువ గూడా పెట్టక్కర్లేదు. 3 పెడతారు. ఆ మూడిటికి కూడా మళ్ళీ పిల్ల గొబ్బెమ్మ ఒకటి పెడతారు. వాటికి కూడా చక్కగా హారతిచ్చి నైవేద్యం పెట్టి కొంచెం పసుపు, కుంకాలతో ముగ్గులేసి వాటి మీద పువ్వులతో అలంకరించి బంతి పూలు, గుమ్మడి పూలు వీటన్నిటితో అలంకరించి వాటిని చక్కగా పెళ్లి గాని పిల్లలు ఎక్కువగా పెళ్లి గాని పిల్లలందరూ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పెళ్లి గాని ఆడపిల్లలందరూ చేరి కోలాటం వేస్తూ దాని పాటలు సెపరేట్‌గా ఉంటాయండి. సందిగబ్బెమ్మల పాటలు సెపరేట్‌గా ఉంటాయి. ఆ పాటలతోటి చక్కగా చుట్టూరు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తారు అది గూడా. అది గూడా ఒక సాంప్రదాయం మనకి కంపల్సరీ. ఈ ఈ 4 పాయింట్స్ కంపల్సరీ. మేమైతే ఏం చేస్తామంటే ఫస్ట్ భోగి రోజున మనం కొనుక్కున్న బట్టలు అవి ఉంటాయి గదా! కొత్త బియ్యంతో పొంగల్ చేసేసి, ఆ బట్టలన్నీ దండం పెట్టేసేస్తాను. దండం పెట్టేసి నెక్స్ట్ మనం కట్టేసుకుంటాం అన్నమాట. పండగ రోజునేమో పెద్దలుంటారు గదా! మనకి. వాళ్ళకి వాళ్ళకి కూడా బట్టలు పెట్టి, దండం పెట్టుకొని, సాంబ్రాణి ధూపం అది వేసుకుంటాం. మనందరికీ తెలిసిందే. వాళ్ళకి కూడా భోజనం పెట్టుకొని, కనుమ రోజు చెప్పాను కదా! పశువులకి వాటికి పూజ చేస్తారు. పశువులు ఉన్న వాళ్ళందరూ ఆవులకి, గోవులకి వీటికి చేస్తారు పశువులకి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. మనం ఇప్పుడు ఈ ధనుర్మాసం పాసురాలు చెప్తానన్నాను గదా! ఈరోజు నుంచి అది ఫస్ట్ పాసురం చదువుతానండి ఈరోజు. మనం ధను ఇది మనం గుడికెళ్ళి చదువుతాం గదా! దీనికి మనం ఫస్ట్ డైరెక్ట్‌గా ఇదే చదవరు గదా! భగవద్గీతలో ఒక అధ్యాయం చదువుకొని, ఈ మేలుకొలుపులు పాడుకొని, ఇవి గూడా చదువుకుంటారు. రేపటి నుంచి తెలుగు తిరుప్పావి గూడా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. ఈరోజు ఫస్ట్ పాసురం అండి. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுமிதோ நேரிழையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுவீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார் நந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேல் நிச்சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் పొగళపడిందలోరెంబావాయ్. ఇప్పుడు దీని మీనింగ్ కూడా చదువుతానండి. ఇది మార్గశిర మాసము, వెన్నెల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణాలు పడుచులారా, ఈ మార్గశిర స్నానం చేయవలెనని సంకల్పం పొందినచో రండి, ముందు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడను, అందములకు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహమును, నీలమేఘ శ్యాముడను, ఎర్ర తామరలను పోలిన కన్నులు కలవాడను, సూర్యుని వలె ప్రకాశమును, చంద్రుని వలె ఆహ్లాదమును ఇచ్చేటువంటి దివ్య ముఖమండలము కలవాడును అయినవాడు నారాయణుడు. అతనినే తప్ప వేరొకరిని
అర్థించని మనకై మనసు ఉపేక్షించి వ్రాత సాధనమగు పర అను వాద్యమును ఈయనున్నాడు. మనం ఈ వ్రతము చేయటను చూచి లోకులందరూ సంతోషించినట్లు మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి. వివరణ: గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలముగు కాలము మనకు లభించినదే అని ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు. ఈ వ్రతము చేయుటకు తగిన వారెవరో నిర్ణయించుకొనుచున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫలమేమో దానిని పొందించు, సాధనమేమో స్మరించుచు ఈ పాత్రమును పాడుచు ఆనందించుతున్నారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇదండి ఫస్ట్ పాత్రం. దీని తెలుగు కూడా చెప్పాను మీకు. మీకు కనుక ఇంకా ఇంకేమన్నా క్లారిటీగా కావాలనుకుంటే కనుక నాకు మా నూరు వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పండి. మీ ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళైతే కనుక కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. ఇలా కాదు మేడం ఇలా అని చెప్పిన దాన్ని నేను ఇంకొంచెం బెటర్గా చూసుకుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయమని ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియో ఇంకెక్కువ మందికి చేరుతుంది. ఓన్లీ మనం చూసినంత మాత్రాన చేరదండి. లైక్స్ కూడా చేస్తేనే మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. అందుకనే అని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారేనండి చేసేది. రెండోసారి చేస్తే చేసిన సబ్స్క్రైబ్ పోతుంది. అది తెలిసిందేం కదా. అది షేర్ చేయండి ఎవరికైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిల్లలకి భోగి పళ్ళు పోసే మెటీరియల్స్లో ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, దాంట్లో చిల్లర డబ్బులు కూడా వేస్తారండి. ఆ చిల్లర డబ్బులతో కలిపి పోస్తారనమాట పసి పిల్లలకి భోగి పళ్ళు అనేది. మిగిలిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అప్పట్లో లేండి, ఇప్పుడంటే డబ్బుకి వాల్యూ లేదు. అప్పుడు ఆ పిల్లలు ఆ డబ్బులు ఏరుకోవడానికి కూడా పోటీ పడేవాళ్ళు. అదో భలే సరదాగా ఉంటుంది అది.